హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఉమెన్ అండ్ హెల్త్ చిల్డ్రన్ డెవలప్మెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్స్ అయితే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ లాంటి జాబ్స్ ప్రతి డిస్ట్రిక్ట్స్లో పడుతున్నాయి. సో నేను ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏ డిస్ట్రిక్ట్లో పడినా నేను నోటిఫికేషన్ అయితే అందరికీ చెప్తున్నాను వీడియో రూపంలో. సో మీరు కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనం 40,000 సబ్స్క్రైబర్స్‌కి అతి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్, లైక్సే మాకు చాలా మోటివేషన్‌గా ఉంటాయి. మేము మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద కామెంట్ బాక్స్‌లో మీ డిస్ట్రిక్ట్ నేమ్‌నైతే చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి జాబ్స్ మీ డిస్ట్రిక్ట్స్‌లో పడిన వెంటనే నేనైతే మీకు తెలియచేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో మర్చిపోద్దు ఫ్రెండ్స్, తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. అండ్ నేను ప్రతి కామెంట్స్‌కి రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. చాలామంది మీకు చాలా రకాల డౌట్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తా ఉంటారు. ఆ డౌట్స్ అన్నిటిని కూడా నేను క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్‌కి సంబంధించిన ఏ డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది, ఎవరు అప్లై చేయాలి, ఎంత టైం అయితే ఉందో కూడా క్లియర్‌గా అయితే చూద్దాము. అండ్ ఫ్రెండ్స్, ఒక్కసారి మన ఛానల్ యొక్క వీడియోస్ అయితే చూడండి. ఇట్లా షార్ట్స్ రూపంలో షార్ట్స్ చేస్తూ ఉంటాము. ఇవి కూడా మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతాయి. అలాగే వీడియో సెక్షన్‌కి వచ్చినట్లయితే చూడండి. మీరు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా జాబ్స్, అలాగే ఇలా కిందకొచ్చినట్లయితే ఇక్కడ లోకల్ జాబ్స్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్‌ఫేర్ అని చెప్పేసి, లేకపోతే విద్యుత్ శాఖలో ఎన్‌పీసీఐఎల్ నుంచి రిక్రూట్‌మెంట్, ఇలా చాలా రకాల జాబ్స్ అయితే ఉంటాయి మన ఛానెల్‌లో. అన్నీ జెన్యూన్‌గా రీసెంట్ నోటిఫికేషన్సే ఫ్రెండ్స్. ప్రతి సీఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్స్‌లో పర్మనెంట్ పొజిషన్స్ పడుతున్నాయి. సో, ఆ పర్మనెంట్ పొజిషన్స్ అన్నిటికి నేను నోటిఫికేషన్ అప్లై ప్రాసెస్ కూడా చేస్తున్నాను. అవి కూడా ఒకసారి క్విక్‌గా చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ అయితే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, 44,000 అయితే ఇస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్, సోషియాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ రైట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, సైకియాట్రిక్ లా అండ్ పబ్లిక్ హెల్త్, కమ్యూనిటీ రిసోర్సెస్, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి 1 నర్స్ కాంట్రాక్చువల్ పొజిషన్ అయితే ఉంది. మీరు ఏఎన్ఎం చేసైతే ఉండాలి. డాక్టర్ అయితే కావాలి ఫ్రెండ్స్. పార్ట్ టైమ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ అయితే కావాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి 1 ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ కావాలి. 10,000 అయితే ఇస్తారు రెమ్యూనరేషన్‌గా. డిప్లొమా ఇన్ కర్ణాటక మ్యూజిక్ వయలిన్ చేసైతే ఉండాలి. హెల్పర్ నైట్ వాచ్‌మెన్‌కి 7,944 ఇస్తారు. సో, దీనికైతే కమిటెడ్ అండ్ నో పోస్ట్ రికార్డ్ నార్మల్ ట్రిబ్యూటేట్ ఎడ్యుకేషన్ 6థ్ క్లాస్ ఉంటే సరిపోతుంది. 1 హౌస్ కీపర్ కావాలి. దీనికి 9థ్ క్లాస్ ఉంటే సరిపోతుంది. 7,944 అయితే ఇస్తారు. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంకా ప్రాజెక్ట్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో 18,000 అయితే ఉంది. డిగ్రీ ఆర్ షుడ్ హావ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మేనేజ్మెంట్, సోషల్ సైన్సెస్, న్యూట్రిషన్, షుడ్ హావ్ అట్‌లీస్ట్ 1-2 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న బయోడేటా ఉంది గదా! దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అతికిచ్చి పర్సనల్ డీటెయిల్స్, నేము, ఫాదర్ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్, డేట్ ఆఫ్ బర్త్, మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి, తర్వాత మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్స్, ఏ యూనివర్సిటీలో చదివారు, ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎంత పర్సెంటేజ్, ఎంత వర్క్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉందో ఇవన్నీ ఇచ్చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టేసేసి మీరైతే ఇక్కడ చూడండి వేకెన్సీ పొజిషన్ ఆఫ్ చిల్డ్రన్ హోమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అనేసేసి, సో కాంట్రాక్ట్ స్టాఫ్ డీఎంపీయూ ఇన్ కృష్ణా అని చెప్పేసి అయితే ఉంది కదా! ఇలా మీరు దేనికి అప్లై చేస్తున్నారో స్పెసిఫిక్‌గా ఆ నేమ్ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 3 డీయూపీసీ యూనిట్ కృష్ణా డిస్ట్రిక్ట్ అని అయితే ఉంది. సో ఇలాగా మీరు ఏ యూనిట్‌కి అప్లై చేస్తున్నారో అది కూడా కింద అయితే వచ్చేసి మెన్షన్ చేయండి అప్లికేషన్ ఫామ్‌లో. సో, ఇది ఫ్రెండ్స్ మీకు వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ చైల్డ్ వెల్‌ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నం నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా నేను క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంది. సో, 13/6/2025 లాస్ట్ డేట్ అయితే ఉంది. సో, ఈ లాస్ట్ డేట్ లోపల పంపించేయండి వాళ్ళకి. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వెంటనే అప్లై అయితే చేయండి. సో, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.